నమస్తే, వెల్కమ్ టు రీతం తెలుగు స్పెషల్ స్టోరీ. అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుక భరతఖండమే కాదు యావత్ హిందూ లోకం పర్వదినంగా జరుపుకుంది. దేశ విదేశాల్లోని హిందువులను భక్తి సాగరంలో ముంచెత్తింది. ఆ ఆధ్యాత్మిక పరిమళాలు ఇంకా మనల్ని వీడక ముందే మరో అద్భుతమైన వేడుక నిర్వహించుకునేందుకు హిందూ బంధువులంతా ఏకమవుతున్నారు. గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని అబుదాబిలో మరో నూతన ఆలయాన్ని త్వరలో ప్రారంభించుకోబోతున్నాం. బోచాసన్ వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ బిఏపిఎస్ ఆలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఫిబ్రవరి 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ఆలయం అరబ్ దేశాలతో పాటు మధ్య ప్రాచుర్యంలోనూ అతిపెద్ద హిందూ దేవాలయంగా రికార్డు సృష్టించింది. ఇస్లామిక్ దేశంగా ఉన్న యుఏఈలో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహాన్ ఈ ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించాడు. 2019లో యుఏఈ టాలరెన్స్ అండ్ కో ఎగ్జిక్యూటివ్ మంత్రి షేక్ సహాయన్ ముబారక్ అల్ న్యూయాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆ సమయంలో మంత్రితో పాటు పలువురు అరబ్ దేశ ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తం 27 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మితమైంది. 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో ఈ మందిరం నిర్మాణమైంది. ఈ ఆలయాన్ని అబు మరీక్ అల్ రెహ్బా సమీపంలో దుబాయ్ అబుదాబి షేక్ జాయేద్ హైవే వెంట నిర్మించారు. ఇటు ఆ ఆలయం నిర్మాణంలో 2 గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు ఉన్నాయి. ఈ 7 శిఖరాలు యుఏఈలోని 7 ఎమిరేట్స్ ను సూచిస్తాయి. అలాగే ప్రతి శిఖరంపై భారతీయ ఇతిహాసాలు, గ్రంథాల్లోని పాత్రలను చెక్కారు. 40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాయిని, 180,000 క్యూబిక్ ఫీట్ల ఇసుకరాయిని నిర్మాణంలో వాడారు. గల్ఫ్ లో అత్యధిక వేడి ఉండడంతో దాన్ని తట్టుకునేలా రాజస్థాన్ జైపూర్ నుంచి పింక్ స్టోన్ తెప్పించారు. చల్లదనాన్ని పెంచేలా ఇటలీ నుంచి తెప్పించిన మార్బుల్స్ ను వినియోగించారు. పూర్తిగా టెక్ ఫీచర్లు, సెన్సార్లను ఆలయంలో అమర్చారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, పిల్లలకు ఆట స్థలాలు, గార్డెన్స్, ఫుడ్ కోర్ట్స్, బుక్ స్టోర్స్, గిఫ్ట్ షాపులు కూడా ఉన్నాయి. ఈ ఆలయ నిర్వహణ మొత్తం స్వామినారాయణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతోంది. మొత్తం 700 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. ఇక ఈ ఆలయం ప్రారంభోత్సవం ఫిబ్రవరి 14న జరగనుంది. అందుకు ఒక రోజు ముందే ఫిబ్రవరి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబుదాబికి వెళ్లనున్నారు. ఆ రోజు అక్కడ భారతీయులతో మోడీ ఇంటరాక్ట్ అవనున్నారు. సౌదీలో సుమారు 38 లక్షల మంది భారతీయులు మూలాలున్న వారు కూడా ఉన్నారు. మన దేశ ప్రధాని ఏ దేశానికి వెళ్లినా అక్కడి భారతీయులతో నేరుగా మాట్లాడేందుకు ఇష్టపడతారు. అమెరికాలో మోడీ కార్యక్రమం ఎలా నిర్వహించారు, అబుదాబిలోని జాయేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో కూడా ఆహ్లన్ మోడీ అనే పేరుతో భారీ సమావేశం నిర్వహించనున్నారు. ఇక దీనికి తెలుగులో స్వాగతం మోడీ అని అర్థం వస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సుమారు 1,00,000 మంది పాల్గొనే అవకాశం ఉన్నట్లు ఈ సమావేశంలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి రీతం తెలుగు.